ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 439వ నామం మహామఖః. మఖః అంటే స్వామికి అర్పించబడిన యజ్ఞాలన్నీ కూడా సుఖాన్ని ప్రసాదిస్తూ ఘనతని ఎలా పొందుతున్నాయో ఆ స్వామి మహామఖుడు అని శంకరుల వారు వ్యాఖ్యానించారు. ఆ స్వామికి అర్పిస్తున్నాం కదా, యజ్ఞం చేస్తే ఆ స్వామికి అర్పిస్తూ ఉంటాం. అప్పుడు ఆ సుఖాన్ని ఘనతని ఆ యజ్ఞాలు పొందుతున్నాయి. అంటే చేసిన వాళ్లకు ఆ సుఖాన్ని ఘనతను ఇస్తున్నాడు స్వామి. అందుకని మహామఖుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు. ఏ యజ్ఞం చేసినా ఎవరికి చేశామో వాళ్ళకి ఆ పేరుతో అగ్నికి హవిస్సులు అర్పిస్తారు. ఆ అగ్నిదేవుడు ఎవరికి ఏ పేరుతో ఎవరికి చేసిన యజ్ఞాన్ని వారికి అందిస్తాడు పరమాత్మ. అగ్నిదేవుడు అందిస్తే ఆ దైవం చేసిన వాళ్ళకి సుఖాన్ని, చక్కగా ఆనందాన్ని, ఫలితాన్ని అందిస్తారు వాళ్ళు. ఇవన్నీ చేయటానికి ఎవరు కారణం అంటే యజ్ఞము చెయ్యాలన్నా మరి యజ్ఞము భగవంతుడు దీంట్లో చెప్తాడు. భగవద్గీతలో చెప్పని బోధ అంటూ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా భగవద్గీతే మనకి పునశ్చరణకి ఆధారం అవుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అక్కడ ఈ యజ్ఞము బ్రహ్మకే అర్పిస్తున్నారు. యజ్ఞములో ఉన్న హవిస్సులు, ఆ యజ్ఞానికి చేసేటువంటి వస్తువులు, యజ్ఞము చేసేవారు, చేయించేవాళ్ళు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మనకి శ్లోకం ద్వారా చెప్తారు. అట్లా అన్నీ తానే అయ్యి అన్నీ తానే చేయించి మళ్ళీ తానే ఫలితాన్ని అందిస్తాడు. అందుకని ఆ స్వామిని మహామఖుడని అన్నారని శంకర్ల వారు వ్యాఖ్యానించారు. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞమే విష్ణు స్వరూపం. భగవంతుడు ఎటువంటి వాడు అంటే యజ్ఞస్వరూపుడు. యజ్ఞస్వరూపుడు ఎవరు అంటే విష్ణువు. కనుక మహాయజ్ఞం తనకి ఒక అవయవంగా ఉన్నది స్వామికి. అందుకని ఆయన్ని మహామఖుడు అన్నారు. అంటే యజ్ఞమే ఆయన స్వరూపం అని చెప్పి మళ్ళీ ఆ యజ్ఞములో ఒక భాగమైన ఆయన ఇంద్రియంగా చెప్పారు. అంటే అంతా తానే అంటాడు. మళ్ళీ ఎవరికి వారికి ఏ వస్తువుకు ఆ వస్తువు, ఏ జీవికి ఆ జీవి యందు నేను చైతన్యంగా ఉన్నాను, తెలుసుకోండి, మసులుకోండి అని చెప్తూ ఉంటాడు కదా. అలాగే యజ్ఞమంతా నేనని చెప్తూ ఆ యజ్ఞము నాకు ఒక అవయవము అని అంటున్నారు. అందుకని అట్లా ఆ మహాయజ్ఞం ఆయనకి ఒక అవయవంగా కలిగిన స్వామి కనుక మహామఖుడు అన్నారని పరాశర భట్టరు వారు వ్యాఖ్యానించారు. మరి కొలతలకు చాలదు, ఆయన ఏ కొలతకు అందడు. అసలు ఆయన కొలత కొలిచే కొలమానమే లేదు, కొలతకి అందడు. కనుక కొలతకు చాలని మహాకాశం గల త్రివిక్రమ రూపుడైన వామనమూర్తి ఎవరిని గురించి మహాయజ్ఞాలు నిర్వహింపబడతాయో ఆ స్వామి మహామఖుడని సత్యసంధుల వారు భావించారు. మరి ఆ వామనమూర్తి ఎంత ఉన్నాడు? వచ్చినప్పుడు చిన్నగా ఉన్నాడు. 3 అడుగులు కోరితే
బలిచక్రవర్తి చాలా బాధపడిపోయాడు. నువ్వు అడిగే ఇది కూడా ఇచ్చేవాళ్ళ యొక్క తాహతను బట్టి అడగాలి, కానీ అంత చిన్నగా అంత తక్కువగా అడిగితే ఎలా? నాకు తగిన కోరిక కోరమని కూడా అంటాడు. చాలు, నువ్వు 3 అడుగులు ఇస్తే చాలు అంటాడు స్వామి. అలా ఆ స్వామి చిన్న ఒటువుగా వచ్చాడే, ఆ స్వామిని ఒక పాదం కూడా కొలవనేనంత స్థితికి ఎదిగిపోయాడు. అందుకే ఎక్కడో ఉన్న సూర్యుడు ఈ స్వామి అలా పెరుగుతుంటే ఆ స్వామికి ముందు కిరీటంగా కనపడ్డాడు సూర్యుడు. ఆ తర్వాత మరి చెవలకి భూషణాలుగా కనపడ్డాడు, తర్వాత కంఠానికి ఆభరణంగా కనపడ్డాడు, తర్వాత నడుముకి, తర్వాత పాదానికి కంకణంలా కనపడ్డాడు. అంటే ఆ సూర్యుడిని మించి ఎంత దూరం వెళ్ళిపోయాడో ఆయన. విశ్వమంతా వ్యాపించాడు. ఆ విశ్వమంతా వ్యాపించిన ఆయన ఎవరు? విష్ణువేగా. ఆ విష్ణువుని కొలవటానికి కొలమానం ఎవరి దగ్గర ఉంటుంది? అసలు ఏముంటుంది? ఉండదు కదా. కొలతలకు చాలని మహాకాశం కలిగిన త్రివిక్రమ స్వరూపుడైన వామనమూర్తి మరి ఎవరిని గురించి మహాయజ్ఞాలు నిర్వహింపబడతాయో ఆ స్వామి మహామఖుడని సత్యసంధుల వారు భావించారు. ఇప్పుడు ఏ యజ్ఞం చేసినా ఎవరి కోసమో ఒక దైవం కోసం చేస్తారు కదా. ఆ దైవం ఆ ఫలితాలని చేసిన వాళ్ళకి అందిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ మహామఖుడని ఏం చెప్తున్నారంటే, ఆ యజ్ఞస్వరూపుడు ఆయనే, చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు, ఆ ఫలితము అన్నీ ఆయనే గనక మహామఖుడు అని అన్నారని సత్యసంధుల వారు మనకి చెప్పారు. యాజ్ఞికులు ఓం మహామఖాయ నమః అనే స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు. తర్వాత అర్థం కూడా మనం తెలుసుకుందాం. మహామఖ అంటే ఈ విశ్వాన్ని మహాయజ్ఞానికి పరమాత్మయే యజ్ఞపురుషుడు. ఈ విశ్వమే ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞానికి మరి యజ్ఞపురుషుడు ఎవరు అంటే పరమాత్మే. ఎందుకంటే ఆ పరమాత్మే ఈ విశ్వాన్ని సృష్టించినవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, లయం చేసేవాడు ఆయనే గనక ఈ విశ్వమే ఒక మహాయజ్ఞం అయితే ఆ యజ్ఞానికి పరమాత్ముడైనటువంటి వాడు, ఆ పరమాత్మే యజ్ఞపురుషుడు. అంటే సమస్త సృష్టి యొక్క యజ్ఞానికి ఎవరు ఆధారం అంటే ఆ పరమాత్మే ఆధారం. తాను అనేటువంటి ప్రజ్ఞగా జీవుల్లో ఎలా ఉన్నాడు పరమాత్మ? తాను అనేటువంటి ప్రజ్ఞగా ఉన్నాడు. ఆ జీవుల్లో ఉండి ఆ తానుగా దిగొచ్చాడు. దిగొచ్చి వాళ్ళల్లో జీవుల్లో చేరి చైతన్యానికి మూల కారణమైనటువంటి స్వామిగా అక్కడ ఉండి ప్రాణశక్తి మరి భౌతిక ద్రవ్యం కూడా తానే అయ్యి మరి ఆ చైతన్యం ప్రాణశక్తిగా మనకి కనపడుతుంది. మరి భౌతిక ద్రవ్యం అంటే శరీరం కూడా ఆ స్వామి యొక్క స్వరూపమే. అంటే మొట్టమొదట నేను అనే ప్రజ్ఞ నుండే చైతన్యం దిగొచ్చింది. అంటే శక్తి అనేది వేరుగా ఏర్పడుతుంది. అందుకే పరమాత్మ నుండి మూల ప్రకృతి వచ్చింది. అది అవ్యక్తము అన్నారు అక్కడ. పరమాత్మ నుండి మూల ప్రకృతి వచ్చింది. అది వచ్చింది కానీ అవ్యక్తంగా ఉంది. అక్కడ ఏది కనపడదు, బయటికి ఏది రాలేదు. అవ్యక్తము అంటే మూల ప్రకృతి ఉన్నదా అంటే లేదని చెప్తారు, లేదా అంటే ఉన్నదంటారు. ఎలాగంటే ఇప్పుడు పాము ఉంది, పాముకి కుబుసం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే పాము రూపంలోనే పల్చగా పొర అంటుకునే ఉంటుంది. వేరుగా ఉందా అంటే లేదు, లేదా అంటే పాము కంటే వేరుగా కుబుసం ఉంది. అంటే ఆ కుబుసాన్ని వదిలినప్పుడే
వ్యక్తంగా మనకు కనపడుతుంది, లేకపోతే అవ్యక్తంగా ఆ స్వరూపంగానే అలాగే కలిసిపోయి ఉంటుంది. అదే మూల ప్రకృతి అవ్యక్తం. మహత్తుగా వచ్చినప్పుడే వ్యక్తమైందన్నమాట ఈ సృష్టి అంతా. అదే నేను అనే ప్రజ్ఞ నుండి చైతన్యం దిగొచ్చింది, లేకపోతే శక్తి అనండి, ఏదైనా వేరుగా దిగి వచ్చింది. ఆ నేనే ప్రజ్ఞకి, ఆ ప్రజ్ఞ నేననేటువంటి ప్రజ్ఞలోనే కదలిక ఏర్పడింది. దానివల్ల చైతన్యము వచ్చింది, లేకపోతే శక్తి ఏర్పడింది అంటారు. మరి ఆ ఆ పిండంలో ఆ నేను అనే ప్రజ్ఞ ఏర్పడేంత వరకు చైతన్యం ఉండదు కదా. ఆ 6వ నెల ఇక్కడ చైతన్యం అనేటువంటి ఆ ప్రాణశక్తి దాంట్లో పరమాత్మ చైతన్య స్వరూపంలో దాంట్లో చేరిన తర్వాత దానికి కదలిక వస్తుంది. ఆ నేనే చివరి వరకు నేనుగానే చెప్తూ ఉంటాడు. కానీ మార్పు లేని నేను కదా అనేటువంటి జ్ఞానము లేక మరి మార్పున్న శరీరమే నేననే భావంలో మునిగిపోయి ఆ మాయలో పడిపోతాడు. మాయని దాటలేడు, దాటలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు, జన్మలు ఎత్తుతూ ఉంటాడు. జన్మ ఉన్నప్పుడు మరణం తప్పదు కదా, జనన మరణాల చక్రంలో పడి గిర తిరుగుతూ ఉంటాడు. మరి ఆ శక్తి ఇలా ఏర్పడింది, ఆ శక్తే నేను, అదే ప్రజ్ఞ, అదే పరమాత్మ అని మన యందు మనసు, ఆ మనసులో ఆ భావాల రూపంలో కదలిక ఏర్పడాలి. అట్లాగే శక్తి కూడా పుడుతుంది. ఈ శక్తి కూడా మరి అనేకమైన చిన్న చిన్న చైతన్యవంతమైన కేంద్రాలుగా మరి విడిపోయి వేరు శక్తి కేంద్రాలుగా కట్టుకున్నట్లే వాన్ని అణువులు అంటారు, పరమాణువులు అంటారు. అణువులో అణువుని పరమాణువు అంటారు. ఈ అణువులే భౌతిక ద్రవ్య స్థితికి మూల కారణమై ఉన్నాయి. అణువుల యొక్క సముదాయమే పరమాణువుల యొక్క సముదాయమే అణువు, అణువుల యొక్క సముదాయమే భౌతిక ప్రపంచం, శక్తి, వస్తువులు అన్నీ కూడా. ఇలా తాననే ప్రజ్ఞ నుండి 3 స్థితులుగా ఏర్పడుతుంది. భౌతిక స్థితి వ్యక్తమవుతోంది. మరి ఈ 3 స్థితులు వరుసగా ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్యమయము అంటారు. ఈ విధంగా సమస్త సృష్టి యజ్ఞానికి, సమస్త సృష్టి అనే యజ్ఞానికి పరమాత్మే కారకుడు. కనుక ఆయన మహామఖుడు అని పిలువబడుతున్నాడు. అందుకని అటువంటి మహామఖుడైన పరమాత్మని వేడుకుంటూ, స్వామి మమ్మల్ని సృష్టించిన నీవే, మమ్మల్ని మళ్ళీ జ్ఞాన మార్గంలో నేననే ప్రజ్ఞను, నేనుగా తెలుసుకునే జ్ఞానాన్ని, నడుచుకునే తెలివిని, సామర్థ్యాన్ని ప్రసాదించి నీ దరికి నడిపించుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.